దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. కూర్చోండి, సైలెంట్ కూర్చోండి. చేసినప్పుడు ప్రార్థనలో మనకు ఆన్సర్ రావాలి. బైబిల్ చదివినప్పుడు బైబిల్ నుండి మనకు ఆన్సర్ రావాలి. ఎక్కడైనా పోయి మనం వాక్యం విన్నప్పుడు అక్కడ కూడా దేవుని వాక్యం ద్వారా మనకు ఆన్సర్ రావాలి. దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనకు ఏదో ఒక సమాధానం రావాలి. చెప్పాలంటే ఈ సమాధానాలన్నీ మనం రాసి పెట్టుకుంటే బాగుంటుంది. పోయిన ఆదివారం చర్చికి పోయినా ఇగో దేవుడు నాతోటి ఇట్లా మాట్లాడు అని ఆదివారం లేదా వాక్యము విన్నప్పుడల్లా దేవుడు మనకు ఏమి సమాధానం ఇచ్చాడో, మనం ఎందుకు పోయినామో, ఏం అడిగినామో దానికి వచ్చిన సమాధానాన్ని రాసిపెట్టుకోవాలి. దానికి 7 తాళం చేతులు ఉన్నాయి. ఈ 7 తాళం చేతులు దగ్గర పెట్టుకోవాలి. 7 తాళం చేతులు దగ్గర పెట్టుకొని నువ్వు ఆ ప్రేయర్కి వెళ్ళినప్పుడు తాళం తీయాలి. తీస్తే నీకు ఏముందో నీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు నీకు ఏమి ఇవ్వాలనో అది ఇస్తాడు. మొదటిది ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అది ముఖ్యమైన. నువ్వు ఇప్పుడు వాక్యం వినడానికి వెళ్తున్నావు, దేవుడే నీ హృదయంలో లేకపోతే, ఆయనకు నువ్వు స్థానం ఇవ్వకపోతే, నీ హృదయంలో ఆయనకు చోటు లేకపోతే నువ్వు పోవడం ఎందుకు, దేవుడి వాక్యం వినడం ఎందుకు? మొట్టమొదటి తాళం నీ హృదయ తాళం తీసి దేవుని వాక్యం వినడానికి సిద్ధపడాలి. ఆ విధంగా సిద్ధపడ్డట్టు కనుకైతే ఇప్పుడు ఇక్కడ మనము సామెతల గ్రంథంలో చూసినాం కదా. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనం చూసినాం. 8వ వచనం ఏమంటుంది మనతోటి అంటే, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయును కలుగుతుంది. నువ్వు మొట్టమొదటి తాళం చేతి తీసి దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి, అయ్యా నువ్వే నాకు సమస్తం, నీవు తప్ప నాకు వేరే ఎవడూ లేడు అని దేవుడు అంటే ఒక బ్యాంక్ అనుకొని తాళం తీస్తే లోపల డబ్బులు దొరుకుతాయి. ఆ డబ్బులు తెచ్చుకొని మన సమస్య పరిష్కరించుకోవచ్చు. అందుకే ఆయన ఏమంటాడంటే, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది. దేవునికి మొదటి స్థానం నువ్వు ఇవ్వడం వలన నీకు ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. అంటే నీకు ఆరోగ్యం వస్తుంది, నువ్వు బలము పొందుకుంటావు అని అర్థం. అంటే మంచి ఆరోగ్యముతో ఉంటావు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, అట్లా ఆరోగ్యం మహాభాగ్యంగా మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు. మొదటి తాళం చేయి దేవునికి మొదటి స్థానం ఇస్తే మనకు ధనము లభిస్తుంది. ఆ ధనం ఏంటిది? ఆరోగ్యము సత్తువ. ఆరోగ్యము సత్తువ అనేది కలుగుతుంది. అంటే నోట్లు ఉంటాయి, దాంట్లో చిల్లర కాయిన్స్ కూడా ఉంటాయి. కనుక దేవుడు మనకు ధనం ఇస్తాడు. ధనం అంటే ఏంటిది? ఆరోగ్యమే మహాభాగ్యం. భాగ్యం అంటే ధనం. ఆరోగ్యం ఉంటే నువ్వు ధనం ఉన్నట్టే. మనిషికి తెలియదు కానీ మనిషి శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవాన్ని నువ్వు అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయి. కిడ్నీలు అమ్మినా, ఊపిరితిత్తులు అమ్మినా, కళ్ళు అమ్మినా, ఏది అమ్మినా నీకు బొచ్చ డబ్బు వస్తుంది. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నీ దేహమునకు ఆరోగ్యం కావాలి, నీ ఎముకలకు సత్తువ కావాలి. అది నేను ఇస్తా. ఎప్పుడో మొట్టమొదటి స్థానం నువ్వు నాకు ఇచ్చినప్పుడే నీకు అది ఉంటుంది. నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. నీ ఆరోగ్యం బాగలేదు అంటే అర్థం ఏంటిది? దేవునికి నువ్వు స్థానం ఇవ్వలేదు, దేవునికి నీ హృదయంలో లేదు, నీ ఇంట్లో లేదు, కనుక నీకు రోగం వచ్చింది. దేవునికి స్థానం ఇస్తే నీకు రోగం రాదు. అది నెంబర్ 1. రెండవ తాళం చెయ్యి, ఒకరికొకరు ప్రేమించుకొనుడి. నీ మార్గములన్నిటిలో ఆయనను గుర్తించుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అంటాడు ఈ 6వ వచనంలో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేస్తాడంట యేసే. అంటే మనం మొట్టమొదటి స్థానం ఆయనకిచ్చి ఆయనను అడిగితే మనం ఎక్కడ పోయినా ఆ మార్గం సరళం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది.
రెండవదిగా ఒకరికొకరు ప్రేమించుకొనుడి. మీలో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉన్న ఎడల దీని వలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఎట్లుండాలంట? మనకు ఒకరికి ప్రేమ ఉండాలంట. నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమని వాక్యం సెలవిచ్చింది. మరి నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమంటే మనం ప్రేమిస్తున్నామా? మనము ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే మనకేం జరుగుతుంది? ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉంటే మీరు ఆయన శిష్యులు అవుతారు. మనం ఎవరు శిష్యులమవుతాం? యేసుక్రీస్తు యొక్క శిష్యులమవుతాం. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటే శిష్యులమవుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో ఉన్నది. ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 35వ వచనంలో ఏమన్నదంటే, అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. కనుక ఒకరినొకరిని ప్రేమించుకునేటటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే, వాళ్ళు చీకట్లో నడవకుండా వెలుగులో నడిచినట్టుగా ఉండాలా. వెలుగులో నడిచినట్టుగా అంటే న్యాయంగా ఉండాలా, తాగిపోతూ ఉండొద్దు, దొంగతనం ఉండొద్దు, దోపిడీలు ఉండొద్దు, ఇతరులను ప్రేమించే మనసు ఉండాలా. అందుకే ఆయన అంటాడు, ఒకరికొకరు ప్రేమించుకొనుడి మీరు అంటాడు. ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనం ఆయన శిష్యులమైతాం. మన లోపల ప్రేమ లేకపోతే మనం ఆయన శిష్యులము కానేరము అని వాక్యం సెలవిస్తుంది. అది రెండవ తాళం చేయి. మూడవది ద్వేషించకుడి. ద్వేషము కలహములను పుట్టించును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ద్వేషం ఏం చేస్తుంది? కలహములను పుట్టిస్తుంది. ప్రేమ ఉన్న కలహములను అన్నిటినీ పోగొడుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, పగ కలహంను రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఉన్నోడు యేసయ్యకి ఇష్టం లేదు, యేసయ్య శిష్యుడు కాలేడు. ప్రేమ ఉండాలి. అలాగే ప్రేమ ఉంటే మనం ఆయనకు శిష్యులమవుతాము. ప్రేమ దోషములన్నీ కప్పి పెడుతుంది. ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ఆయనకు శిష్యులమవుతాం. ద్వేషం మనలో ఉంటే మనం ఆయనకు శిష్యులం కానేరం. అది మూడవది. నాలుగవదిగా చూస్తే దాతృత్వముగా ఇవ్వుడి. సంతోషముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాడు. 2వ కొరింథీ పత్రిక 9:7లో ఉంటున్నది. ఇదేమంటున్నాడంటే, సంతోషముతో ఇచ్చేది వారిని దేవుడు ఎంతో ప్రేమించును. ఇచ్చేది ఎలాగివ్వాలా? మన కయ్యూనులాగా ఇవ్వకూడదు. కయ్యూను ఇవ్వాలి కదా, తప్పదు కదా అన్నట్టుగా ఇచ్చాడు. కొందరు చర్చికి వస్తారు, కానుకలు వేయాలంటే ఏదో వేయాలి కదా, తప్పకుండా వేయాలి, పోయినందుకు గుర్తుకొస్తే బాగుండదు కదా అని వేస్తారు. అట్లా వేసిన వాళ్ళకి ఆశీర్వాదం రాదండి. వాళ్ళకు చిల్లు సంచిలో వేసిన ధనంలాగా పైనుంచి వేస్తూ ఉంటే కింద నుంచి పడిపోతూ ఉంటాయి డబ్బులని. చిల్లు సంచిన వేసినటువంటి ధనంలాగా ఉంటుంది. అట్లుండొద్దు. కనుక దాతృత్వం కలిగి ఉండాలి. దాతృత్వంతో ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి దేవునికి. ఏబేలు సంతోషంగా ఇచ్చాడు. ఏబేలు అర్పణ సంతోషంగా తీసుకొచ్చి ఇచ్చాడు. కయ్యూని మాత్రము ఇవ్వాలి కదా, తప్పదు అన్నట్టుగా ఇచ్చాడు. ఈ 2 రకాలలో మందిరంలో ఉంటారు. కొంతమంది మందిరానికి వచ్చినాం కదా, తప్పదు కదా, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు వేద్దాంలే అని చెప్పేసి వేస్తాడు. సంతోషంగా ఇచ్చేటోడు 100 200 వేస్తాడు. ఆ గునుక్కుంటూ ఇచ్చేటోడు 10 20 వేస్తాడు. అది మనం గమనించాలి. ప్రియమైనటువంటిది. లేనోడు 10 రూపాయలు వేసిండంటే పర్వాలేదు, ఉన్నోడు కూడా 10 రూపాయలు వేస్తే అది మంచి మాట కాదు. అది దేవునికి ఇష్టం లేదు. అది దాతృత్వంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చినోని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు అనే మాట మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగున చూసినట్టు కనుకైతే ఇంకొక మాట ఏమున్నది? సరళముగా జీవించుడి.
దేవుని యందు భక్తి కలిగి ఉండుట గొప్ప ఆదాయంతో కూడినది. 1 తిమోతి 6:6లో ఉంటుంది. 1 తిమోతి 6:6లో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన దేవుని యందు భయభక్తి కలిగి ఉండుట గొప్ప ఆదాయంతో కూడినది. అంటే దేవుని యందు మనము భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉంటే అది ఒక ధనము అనే వాక్యం సెలవిస్తుంటున్నది. ఇక్కడ మొదటి తిమోతి 6:6లో ఏమన్నది? సంతుష్టి సహితంగా దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఈ దేవుని యందు నిలకడగా ఉన్నోడు సంతోషంగా ఉంటాడు. దేవునికి ఇచ్చేటోడు సంతోషంగా ఉంటాడు. కనుక ఈ సంతోషం అనేది గొప్ప లాభదాయకం. సంతోషం చాలామందికి లేదు. డబ్బులు బాగా వస్తున్నాయి, జీతాలు బాగున్నాయి, వ్యాపారం బాగుంది, అనేకమైన ధనం వస్తుంది, కానీ సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదంటే దేవునికి శిష్యుడు కాలేడు వాడు. దేవుని యందు ప్రథమ స్థానం లేదు. ఒకరినొకడు ప్రేమించాడనే మాట ఆయన జీవితంలో లేదు. ఎవరిని చూసినా ద్వేషిస్తాడు. ఎవరికి ఏం దాతృత్వం ఇయ్యాడు, కుడి చేయి తోటి ఏమీ దానం చెయ్యడు. అలాగా సరళముగా జీవించడం, దేవుని యందు భక్తి కలిగి కరెక్ట్గా జీవిస్తే అదే గొప్ప లాభం. అది గొప్ప లాభం, మనకు ధనం అవుతుంది. అది 5వదిగా చూస్తుంటున్నాము. 6వదిగా చూసినట్టు కనుకైతే త్వరగా క్షమించుడి, ఒకరి ఎడల ఒకరు దయాళులై ఉండి కరుణా హృదయములై దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఎఫెసీయులకు 4:32. ఒకరిని ఒకరు క్షమించమంటున్నాడు. మనకు క్షమాపణ గుణం. అసలు క్రైస్తవులు అంటేనే క్షమించేవారు అని అర్థం. క్రైస్తవులు అంటేనే ప్రార్థించేవారు అని అర్థం. క్రైస్తవులు అంటేనే ఎవరితోటి పోట్లాటకు పోరు అని అర్థం. కనుక ఈ విధమైనటువంటి మనలో ఉంటే త్వరగా మనం క్షమిస్తే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. యేసయ్య మనల్ని క్షమిస్తాడు. మనకు క్షమాపణ గుణం ఉండాలి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకడు కరుణా హృదయం కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టు కనుకైతే దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోండి. అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించండి అనే మాట ఇక్కడ సెలవీయబడుతూ ఉంటున్నది. ఇక 7వదిగా చూస్తే ఎల్లప్పుడూ దయతో ఉండండి. ఎట్లా ఉండాలి? 7వ తాళం చేతిలో ఎల్లప్పుడూ దయ ఉండాలి. మన దగ్గరికి ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగినప్పుడు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు కానీ మనము దయతో మాట్లాడాలి. దయతో వాళ్ళకు తెలియజేయాలి. దయతో వాళ్ళకు అర్థం చేయాలి. మన దయను వాళ్ళకు చూపించాలి. వాక్యం సెలవిస్తుంది సామెతలు 3:3. సామెతలు 3:3లో ఏమంటాడంటే దయ సత్యము ఎన్నడు నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దయ సత్యము ఎన్నడు విడిచిపోనియొద్దంట. వాటిని బంగారు నెక్లెస్ లాగా మెడకేసుకోవాలంటున్నాడు. మెడకు చూడగానే దయ కనబడాలా, సత్యం కనబడాలా. ఎవడన్నా మన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగినప్పుడు మనము లేదనకుండా వానికి ఇవ్వాలా. అప్పుడు మనలో దయ ఉన్నది, మనము సత్యవంతులం అనేది అతనికి అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు సంగతి. 2వదిగా ఉంటే మొట్టమొదటిదిగా నీ లోపల ఎల్లప్పుడూ దయ లేకపోతే దేవునికి నీలో ప్రథమ స్థానము లేనట్టే. దేవునికి నువ్వు ప్రథమ స్థానము ఇయ్యనట్టే. కనుక దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఒకరినొకడు ప్రేమించుకోవాలి, ద్వేషించుకోకూడదు, దాతృత్వముగా ఉండాలి, సరళముగా జీవించాలి. అంటే మంచిగా జీవించాలి. మంచిగా జీవించాలి అంటే ఏం కావాలి? గొప్ప ఆదాయంతో కూడింది. అంటే ఇతరులను మనం ప్రేమిస్తే, మనకు భయభక్తి ఉంటే అదే మనకు గొప్ప ధనం. కనుక ఆ విధంగా జీవించాలి. ఇంకొకటి, త్వరగా మనం క్షమించాలి. ఎవరిని దేవుడు మనల్ని త్వరగా క్షమిస్తున్నాడు కనుక
మనము కూడా ఇతరులను త్వరగా క్షమించాలి అని దేవుని వాక్యం ద్వారా సెలవీయబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా చూసినప్పుడు 7వదిగా చూస్తే ఎల్లప్పుడూ దయ మనలో ఉండాలా. కనికరము, దయ మనలో ఉండాలా. ఎల్లప్పుడూ దయ మనలో ఉంటే మనము ఎవరినైనా క్షమిస్తాం, ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తాం. కానీ మనలో దయ అనేది ఉండాలి. దయ అనేది ఉండాలి. దయకు పర్యాయ పదాలు ఇక్కడ 1 పేతురు పత్రికలో కనబడతాయి. దయ అంటే ఏమిటి అనే విషయంలో 1 పేతురు పత్రికలో మనకు కనబడుతుంది. చూద్దాం. ఇక్కడ దయకు పర్యాయ పదాలు చూసినట్టు కనుకైతే ఈ పేతురు 2వ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి ఆ హేతువు చేతనే మీలో దయ ఉంటే, మీలో ప్రేమ ఉంటే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం నందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సోదర ప్రేమ, సోదర ప్రేమ యందు దయ అమర్చుకొనుడి. ఈ దయలో ఇవన్నీ ఉన్నాయి. ఈ దయ మన లోపల ఉండాలి. నీ దగ్గర దయ ఉన్నదంటే అర్థం ఏంటిది? నీ దగ్గర దయ ఉన్నది అంటే, ఇక్కడ దయ ఉన్నది అంటే విశ్వాసం ఉన్నదని అర్థం. విశ్వాసం ఉన్నది అంటే మంచి సద్గుణవంతుడవు అని అర్థం. సద్గుణము ఉన్నది అంటే నీ దగ్గర జ్ఞానము, బుద్ధి, తెలివి కూడా ఉన్నదని అర్థం. అలాగే నీకు జ్ఞానం ఉంటే జ్ఞానమునందు ఓపిక, ఆశా నిగ్రహం కూడా ఉన్నది. జ్ఞానం ఉంటే నీకు ఓపిక ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది. జ్ఞానం లేనివానికి అంటే బుద్ధి లేనివాడు తొందరపడతాడు. లైన్లో వెళ్ళబడరా అంటే ముందట నిలబడతాడు. ఆడు బుద్ధి లేనివాడు. ఆ బుద్ధి కూడా మనకు వస్తుంది జ్ఞానమునందు. తర్వాత ఆశా నిగ్రహం వస్తుంది. ఆశా నిగ్రహం నందు సహనం వస్తుంది. ఓర్పు, సహనం. ఓర్పు అంటేనేమో ఒక్కటి కొడితే 2 కొట్టిన దాకా ఓర్చుకుంటాడు, 3 కొడితే మళ్ళీ 4 కొడతాడు వీడు. అది ఓర్పు. ఓర్పు లేనట్టే. సహనం అంటే వాడు 1 కొట్టినా 10 కొట్టినా సైలెంట్గా ఉండడం, అది సహనం. కనుక సహనం ఉంటుంది. ఈ సహనమునందు, సహవాసమునందు భక్తి ఉంటుంది. సహనమునందు భక్తి ఉంటుంది. ఈ భక్తి యందు సహోదర ప్రేమ ఉంటుంది. సహోదర ప్రేమ యందు దయ ఉంటుంది అంటున్నాడు. అంటే ఈ దయలో 7 విషయాలు ఉన్నాయి. మొత్తం 8 ఉంటాయి దీంట్లో. దయలో 7 విషయాలు ఉంటాయి. అందుకే ఆయన ఏమన్నాడు? ఎల్లప్పుడూ మీరు దయతో ఉండండి. ఎల్లప్పుడూ మీరు దయతో ఉండండి అంటే అర్థం ఏమిటంటే, ఎల్లప్పుడూ మీరు విశ్వాసం కలిగి ఉండండి, మంచి గుణము కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి, ఆశా నిగ్రహం కలిగి ఉండండి, సహనము కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. ఆ విధంగా ఈ దయలో ఇన్ని విధాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనలో దయ ఉన్నదా లేదా అనేది ఎవరో వచ్చి నువ్వు దయ లేనిదానవు అనకూడదు. మనల్ని చూస్తేనే అర్థమైపోవాలి మనకు దయ ఉన్నదనే విషయం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ దినం ప్రత్యేకమైనటువంటి దినం 7 తాళం చేతులు. ఇవి ముఖ్యమైనటువంటి తాళం చేతులు. ఇవి మన దగ్గర ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉంటే మనం దేవుణ్ణి ఎదుర్కొంటాం. ఇవి మన దగ్గర లేవనుకోండి, దేవుని ఎదుర్కోలేము, కలవలేము, ప్రార్థనలో దేవునితో మాట్లాడలేము మనం. అందుకే ఆయన అంటాడు, జ్ఞాపకం పెట్టుకో, మొట్టమొదటిది నాకు స్థానం ఇవ్వాలి నువ్వు, రెండవది మీ పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించుకోవాలి. మొదటిది నాకు స్థానం ఇవ్వాలి, రెండవది మీ పక్కన ఉన్న వాళ్ళకు ప్రేమ చూపించుకోవాలి, మూడవది ఎవరిని ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించాలా, నాలుగవది దాతృత్వం కలిగి ఉండాలా, దాతృత్వం అంటే ఇచ్చే గుణం కలిగి ఉండాలా, ఐదవదిగా చూస్తే సరళముగా జీవించాలా, అంటే మనం మంచిగా జీవించాలా, ఇతరులను కూడా మంచిగా జీవించాలా, దేశమంతా బాగుండాలా, దేశంలో మనం కూడా బాగుండాలి, అది మనకు కావాల్సినటువంటిది. ఐదవదిగా ఆరవదిగా చూసినట్టు కనుకైతే త్వరగా క్షమించేసేయాలి. ఏదైనా తప్పు జరిగిందనుకో వెంటనే క్షమించేసేయాలి. అరే ఏదో పొరపాటు అయిపోయింది, ఇట్లా జరిగింది, ఐఎమ్ సారీ అని చెప్పాలి.
ఐఎమ్ సారీ అని చెప్తే మనం వాడిని క్షమించినట్టు అవుతుంది, వాడు మనని క్షమించినట్టు అవుతుంది. అది వెంటనే వెళ్ళిపోతుంది. త్వరగా క్షమించుకోవాలి. అలాగే దయ మాత్రం ఎప్పటికీ మన లోపల నిలవరంగా ఉండాలి. ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగినప్పుడు మనకు లేదు అనకుండా ఇయ్యాలి. మరి నేను మరి ఒక గృహానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో భార్య ఉన్నా భర్త ఉన్నా కానీ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు ఉత్తగా పంపరంటారు. నీళ్ళు ఇస్తారు, చాయ్ ఇస్తారు, కావాలంటే టిఫిన్ పెడతారు, పోయేటప్పుడు ఏమన్నా డబ్బులు ఇస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు కానుకలు కూడా లేవు అనుకోండి, ఏవో కిలో టమాటాలు ఉన్నాయి అనుకో ఇంట్లో, ఆ కిలో టమాటాలు తెచ్చి బ్యాగులు వేసి ఇచ్చేస్తారు. విచిత్రం కదా. మన ఇంటికి వచ్చిన వారికి మనం ఏమి ఇస్తున్నాం? ఏమని ఇస్తున్నామా లేదా? మనలో దయ ఉన్నదా లేదా? మనలో దయ ఉంటే మన ఇంటికి వచ్చిన వారికి ఏదో ఒకటి వారికి ఇవ్వాలి. మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఆహారం అని పెట్టాలి, ఛాయ్ అన్ని ఇవ్వాలి. అది రూల్. అది ఆ రూల్. ఆ ఇంటికి వచ్చిన వారికి ఛాయ్ ఇవ్వాలి. ఇవ్వాలి, మర్యాద. నీళ్ళు ఇవ్వాలి, ఛాయ్ ఇవ్వాలి, అన్నం పెట్టాలి, పైసలు ఉంటే పైసలు ఇవ్వాలి, ఏదైనా వస్తువులు ఉంటే వస్తువులు ఇవ్వాలి. ఉదాహరణకి ఇక్కడ రాయలసీమ ప్రాంతం ఉంది కదా, రాయలసీమ ప్రాంతంలో ఎవరింటికి పోయినా కానీ కూడా వాళ్ళు ముందే చెప్తారు ఏంటిదంటే, మనం ఒక కిరాయి పెట్టుకొని పోయినాం అనుకో ట్రైన్కి, రెండో కిరాయి వాళ్ళు ఇస్తారు మనకి. ఎందుకు నా దగ్గర ఉన్నది అన్న కూడా వదలరారు. అమ్మో మాకు ఆశీర్వాదం కావాలి, నువ్వు మా ఇంటికి వచ్చినావు, తిన్నావు, పోతున్నావు, నీకు మేము ఏదైనా చేస్తేనే మాకు ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే మాకు ఆశీర్వాదం రాదంటారు. మనం చచ్చినట్టు తీసుకోవాలి. ఎవరికి ఎంత లేనోని ఇంటికి పోయినా కానీ కూడా వాడు మళ్ళీ తిరుగు ప్రయాణానికి మన ఖర్చులకు ఇస్తాడు తప్పకుండా. అది వాళ్ళ లోపల ఉన్న ఒక మరి దయాగుణం అంటారో, వాళ్ళ ట్రెడిషనో ఏందో కానీ అట్లా చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఇప్పుడు కొందరు ఇళ్ళకి పోతాం, పోయినప్పుడు పండ్లు పూలు అవి ఇవి తీసుకొని పోవాలి, మంచి మాట. వాళ్ళ ఇంటికి పోవాలి. పోయినప్పుడు మళ్ళీ ఏమవుతారంటే, మనం వాళ్ళ ఇంటికి పోయి పూలు పండ్లు ఇస్తే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు మనకి. ఇట్లాంటి సంబంధాలు పెట్టుకుంటే మనకు రాకపోకలు పెరుగుతాయి, మంచోళ్ళు పెరుగుతారు, మనకు ఏదైనా అవసరాలలో ఆదుకుంటారు. ఆ విధంగా మనం ఉన్నట్టు కనుక అయితే దేవుడు మనకు క్షమించి మనం ముందుకు నడిపిస్తాడు. మనలో ఉన్నటువంటి తాళం చేతులు 7 జాగ్రత్తగా ఉండాలి. ఈ తాళం చేతులు ఉంటేనే మనకు దేవుని ఆన్సర్ వస్తుంది. మొదటిది ఏం తాళం చేతి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. రెండవది ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మూడవది దేశం పగ మన నుంచి తీసేయాలి. నాలుగవది దాతృత్వం ఇచ్చే గుణం ఉండాలి మనకి. ఐదవది సరళములకు జీవించాలి. మనం ఎట్లా జీవిస్తున్నామో ఎదుటి కూడా ఆ విధంగా జీవించాలని కోరుకోవాలి మనము. ఆరవదిగా త్వరగా క్షమించేసేయాలి. ఇప్పుడు ఒక మాట పొరపాటు ఏదని అన్నామనుకో, వెంటనే క్షమించేసేయాలి. వాడు మనని ఏదైనా అన్నాడు అనుకో, ఆ ఫోన్లే మనం వాడిని క్షమించేసేయాలి. నేనేమో అనుకుంటలేనురా, వదిలేసి నేను నిన్ను క్షమించిన అని చెప్పేసేయాలి. అది త్వరగా చెప్పాలి. తర్వాత ఎల్లప్పుడూ దయ కలిగి ఉండాలి. ఈ దయ అనేది ముఖ్యం. దయ లేకపోతే నువ్వు క్రైస్తవుడివి కానే కాదు. కనుక దయ అనేది ఖచ్చితంగా మన లోపల ఉంటే మనం క్రైస్తవులు అంటేనే దయగలవారు, ప్రేమ గలవారు అని అర్థం. క్రైస్తవులు అంటే ప్రార్థనా పరులు, క్రైస్తవులు అంటే ఇతరులను క్షమించేవారు, క్రైస్తవులు అంటే ప్రేమించేవారు అని అందరికీ తెలుసు. అదే బాటలో మనం నడిస్తే మనల్ని మన ప్రజలు, మన అన్నదమ్ములు, మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు మనల్ని ప్రేమిస్తారు, మనల్ని ఆదరిస్తారు. మనం కూడా వాళ్ళని ప్రేమించాలా, ఆదరించాలి. అలాంటి ధన్యత నీకు నాకు దేవుడు దయచేయునుగాక, అలాగా జీవించునుగాక. వాక్యం విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.